మరి పాపం అనితమ్మ గారు ఎంత ఇది పెట్టి లేపాలని చూసినా కూడా మరి గతంలో లోకేష్ గారు మేము అసలు 100 రోజుల్లో మేము డ్రగ్ రహిత పరిపాలన తీసుకొస్తాము, మరి మాకే ఓటేయండి అని చెప్పారు. ఆయన చెప్పారు. వాళ్ళ నాన్నగారు కూడా ఎలక్షన్ టైంలో కూడా మరి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషిస్తూ ఉన్నారు, మరి దాన్ని మేము వస్తే కట్ చేస్తామని చెప్పారు. కట్ చేయకపోగా మరి ఇంకా హోంమంత్రి గారు మాట్లాడుతూ ఉంటారు. అసలు నేను అందుకే ఉన్నాను, నేను అందుకే ఈ హోమ్ మినిస్టర్లో కూర్చున్నాను ఊగిపోవడం తప్ప అక్కడ ఆమె చేసేది అయితే ఏమీ కనిపించట్లా. హోంమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా. మీ ఎంపీ గారు, మీ ఏలూరు ఎంపీ గారు మహేష్ యాదవ్ గారు, మరి ఆయన ఏం చేస్తా ఉన్నాను అడుగుతా ఉన్నా. నిజంగా సిగ్గుపడాలా, మాట్లాడటం కాదు, మీ పని చేతల్లో చూపించండి అని మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ఎంపీ పాజిటివ్గా డ్రగ్స్ తీసుకున్నాడని పోలీసులు తేటతెల్లం చేసిన తర్వాత కూడా ఈ రోజున మళ్ళీ స్టేషన్ బెయిల్ అని అదని ఇదని ఇంతవరకు ఆయన బయటకు రానికుండా చేశారని అంటే మీరు మసిపూసి మారేడుగాయ చేయడంలో పెద్ద దిట్టగా ప్రజలకు మేలు అక్కడ చేయట్లే. మీరందరూ కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా మీ వాళ్ళని పెంచి పోషించుకోవడానికి, మీ వాళ్ళని గుట్టు విప్పకుండా కాపాడటానికి తప్ప ఈ హోమ్ శాఖ మీకు దేనికి కూడా అది తప్ప మీరు ఇంకో రెండోది చేయట్లా. కానీ మీరేమనుకుంటున్నారంటే నేను ఇంకేముంది, నేను బాగా చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తాను అనుకుంటున్నారేమో. రాష్ట్ర ప్రజలకి ఒక హోంమంత్రిగా ఉన్నటువంటి అనితని చూసి అందరూ కూడా నవ్వుకున్నారనే పరిస్థితి ఆవిడకి తెలియాలి. సరే సార్, ఎంపీ గారు చెప్పారు, అక్కడ పోలీసు సార్ సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి ఆ స్పాట్లో ఉన్నటువంటి పోలీసు వారు చెప్పారు క్లియర్ కట్గా. అవునా కదా, అదంతా మనందరం చూసాం. ఇవాళ నేను చెప్తేనో రాలేదు, లేదా ఒక టీవీ ఛానల్ చెప్తే రాలా. సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంక్వైరీకి వెళ్ళినటువంటి పోలీస్ సిబ్బంది వారు మొత్తం కూడా ప్రెస్ మీట్లో ఇంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇవి, పలానా ఎంపీ, ఏలూరు ఎంపీ అని చెప్పేసి ఆయన క్లియర్ కట్టే చెప్పారు. ఇవాళ మేము ఏం చేస్తామండి? అది బసిబుసి మారే చేయొద్దు, దానిలో నిజాలు చూడండి, వాళ్ళ శిక్ష. ఎందుకంటే ఎంపీగా ఆయన పనికిరాడు. నిన్న మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం మనందరం కూడా. ఎప్పుడూ కూడా ఏ ఎంపీ కూడా ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ దొరికినటువంటి సందర్భాలు లేవని చెప్తా ఉన్నారు పెద్దలందరూ కూడా. కాబట్టి మీ పార్టీలో, మీ లీడర్షిప్లో ఎంతమంది ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారో ఇంకా రాబోయే రోజుల్లో వెలికి వస్తాయని అయితే అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మీరు ఎంత జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కాలని చూస్తే అంత జగన్మోహన్ రెడ్డి గారు అంత లెగుస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా ఇది గమనించాలి.